ఇప్పుడు హోంశాఖ మంత్రి గారు ఇతర అతిథులతో పాటుగా పంచభూత క్రియను ధ్యానలింగ సమక్షంలో పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. ఇంకా ఇతర ముఖ్య అతిథులు కూడా మనతో పాటు పాల్గొంటారు. మనం ఇందాక చెప్పినట్లుగా పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, వారి భార్య శ్రీమతి అనితా కటారియా గారు, ఒడిషా గవర్నర్ శ్రీ హరిబాబు కంబంపాటి గారు, ఇంకా వారి సతీమణి జయశ్రీ కంబంపాటి గారు, గౌరవనీయ కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్ గారు, ఇంకా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శ్రీ డికే శివకుమార్ గారు, వీళ్ళందరూ కూడా లోపల పంచభూత ఆరాధనలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ధ్యానలింగానికి హోంశాఖ మంత్రి గారు లింగజ్యోతిని అర్పించబోతున్నారు. ఈ దీపంలో 5 మూలకాలు ఉండేలాగా సద్గురు రూపొందించారు. ఇది స్వచ్ఛతకు, కాంతికి సూచకంగా మనం ధ్యానలింగానికి అర్పిస్తాము. శ్రీ అమిత్ షా గారు ధ్యానలింగానికి సంబంధించిన నల్లటి శాలువాను కప్పుకొని ధ్యానలింగాలయంలోకి ప్రవేశించడం మనం చూడవచ్చు. ఆయన ఇప్పుడు లింగజ్యోతిని ధ్యానలింగానికి సమర్పించబోతున్నారు. ఇప్పటికే మన అతిథులందరూ లోపల కూర్చొని ఉన్నారు. పంచభూత క్రియ మొదలవ్వడానికి వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు ధ్యానలింగ సమక్షంలో ఉన్నాము. ధ్యానలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన దీపాన్ని స్వామికి అర్పించారు. పంచభూతాలను ఇంకా పువ్వులను ధ్యానలింగానికి అర్పించారు.